ఫలించిన మల్లన్న పోరాటం సర్వీస్ నుంచి రిమూవల్ ఆర్టీసీ కార్మికుల కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు 400 మంది ఆర్టీసీ కార్మికులకు ఊరట ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న చొరవతో ప్రయోజనం హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఒకసారి మన ఆఫీస్కి రావడం జరిగింది. ఒకసారి ఆ లింక్ పంపు. ఆర్టీసీ కార్మికులు మన ఆఫీస్కి వచ్చి మమ్మల్ని చిన్న చిన్న కారణాలతో రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసిన మేము సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్తే నేనే ఆర్టీసీ కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. పోయి ముఖ్యమంత్రి గారికి వివరిస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకొని దీనిపైన ఒక సపరేట్ కమిటీ వేసి ఎంతమందికి అవకాశం ఉందో అంతమందిని తీసుకోని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవోను నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 3 సభ్యుల కమిటీ నియమించింది. సజ్జనార్ గారు, ఆ తర్వాత సెక్రటరీ గారు, ఆ తర్వాత ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన వాళ్ళు. జీవో కాదు, లింక్ మన కాడికి వచ్చింది. ఇది జీవో ఇచ్చారు. జీవో ఆర్టీ నెంబర్ 938 ప్రకారం ఎవరైతే ద రిమూవ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ టీజీఎస్ఆర్టీసీ విత్ ఎండార్స్మెంట్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ అని చెప్పి ఆయనకు ఏది వినతి సమర్పిస్తే ఆయన ద్వారా ఇవాళ జీవో విడుదలైంది. ఎవరైతే చిన్న చిన్న కారణాల చేత ఏది ఉపాధిని కోల్పోయారో, సర్వీస్ నుంచి రిమూవ్ అయ్యారో వాళ్ళకు ఒకసారి అవకాశం కల్పించి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీవోను విడుదల చేసింది. దానికి సంబంధించి చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటిది నేను తీస్తా. మన దగ్గరకు వచ్చిండ్రు, ఇక్కడికి క్యూనూస్ ఆఫీస్కి వచ్చిండ్రు. వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకురు చాలా మంది వచ్చి. దానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా స్పందించి దానిపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో వీళ్ళని అస్సలే పట్టించుకోకుండా చాలా ఇబ్బంది పెట్టినటువంటి గత ప్రభుత్వాలకు భిన్నంగా వాళ్ళకు భిన్నంగా ఇక్కడ ఉంది కానీ మాట్లాడింది. సరే, కార్మిక సోదరులారా, నా వంతు ప్రయత్నంగా నేను జీవో వరకు తీసుకురావడం జరిగింది. మీకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనేది మీరు కమిటీ ముందు చెప్పుకొని మీరు రిక్వెస్ట్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి. వచ్చిందా? రైట్, ఒకసారి ఆర్టీసీ క్లోజ్. ఆ రోజు పాపం వాళ్ళ గోసవర్ణ కొంతమంది ఏడుస్తున్నారు పాపం. నేను అదే అంశాన్ని నేరుగా ముఖ్యమంత్రి గారికి నివేదించి చిన్న చిన్న కారణాల ద్వారా వాళ్ళ అన్యాయం అయిపోయారు సార్ అని చెప్తే వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసి తక్షణమే ఎంతమందిని తీసుకోవచ్చో చూడండి అని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే రియాక్ట్ కావడం, ఆ తర్వాత వీళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పడం. అంటే దాంట్లో కూడా ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా అప్పుడు ఏంటంటే కన్న బిడ్డలా చూస్తాం, మిమ్మల్ని అందరినీ రీషెడ్యూల్ చేస్తాం, ఏం చేసుకోవడం చేసుకో. ఎందుకంటే మీ ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకుంటే పనిచేసినటువంటి సిబ్బందిని తొలగించి ఈ కొత్త వాళ్ళని తీసుకుంటే ఎంత ఘోరం అంటే ఆర్టిస్టులు ఏంటంటే మొదలై చాలా ప్రజాపాలనలో ప్రజలు కలవకుండా ఉండడం. నేను ఇప్పుడు దివ్య మేడం చిన్నారెడ్డి సార్ అడిగినా, సరే మీరు ఇక్కడ 60-70 డెస్కులు పెట్టారు కదా, రోజు మీకు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మస్తు గ్రీవెన్స్ వస్తుంది కదా, దీనిలో మీరు ఎన్ని డిస్కస్ చేసిందని చెప్పండి. ఇంకా ఇదే కార్మికులంతా వచ్చి వాళ్ళ గోస చెప్పుకుంటే నేనే ముఖ్యమంత్రి గారికి నేరుగా తీసుకుపోయి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ముఖ్యమంత్రి గారికి చెప్పడం, తద్వారా
సజ్జనార్ గారు మెయిన్గా సజ్జనార్ గారు కూడా ఒక అడుగు ముందుకేసి తప్పకుండా దీన్ని పరిశీలించాలని ముందుకు రావడం, ఇదంతా ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంత ఊరట కలిగించేటువంటి అంశం. నా వంతు ప్రయత్నంగా నేను చేసినటువంటి ప్రయత్నం. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.